హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్స్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఈ వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మనం రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే. అంటే అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అట్ ది వేరియస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ యూనిట్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. యాక్చువల్గా 4 యూనిట్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి, లో డివిజన్ క్లర్కు, హిందీ టైపిస్టు, కుక్కు, అలాగే స్టోర్ కీపరు, కార్పెంటరు, పెయింటరు, అలాగే ఎంటీఎస్, అలాగే మెస్ స్టాఫ్, లాండ్రీ మ్యాను, హౌస్ కీపింగ్ స్టాఫ్, వల్కనైజరు, అలాగే డ్రైవరు, టోటల్గా 12 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మీకు 153 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు యూనిట్స్ కూడా ఇచ్చాడు, 4 యూనిట్స్ అడ్రస్లు కూడా ఇచ్చాడు. ఈ అడ్రస్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. మనం అడ్రస్ అనేది ఏ యూనిట్కి అప్లై చేస్తున్నాం అనేది డిసైడ్ చేసుకొని ఆ యూనిట్ అడ్రస్కి మనం సెండ్ చేయాలన్నమాట. ఓకేనా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ అండి, ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టులకి కూడా మీకు ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఎందుకంటే ఇది డిఫెన్స్ నుంచి రిలీజ్ అయిన సివిలియన్ నోటిఫికేషన్ అనమాట. అందుకే మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడనమాట. చూసుకుంటే మీకు 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years అనమాట. పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15 years అండ్ ఓబీసీ అయితే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పే స్కేల్ ఇచ్చాడండి. ఇక్కడ ఇచ్చిన ఈ 12 కేటగిరీ పొజిషన్కి పే స్కేల్ ఎంత ఉంటుందంటే మీకు గ్రాస్ శాలరీ పర్ మంత్ మీకు ఇక్కడ ఇచ్చిన అన్ని కేటగిరీ పొజిషన్కి కూడా మీకు 30 నుంచి 40 వేల మధ్యలో ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ ఇండివిజువల్గా ఈచ్ కేటగిరీ పొజిషన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూద్దాం. లో డివిజన్ క్లర్క్ పొజిషన్ చూసుకుంటే మీకు 12th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా సరిపోతుంది. అండ్ దాంతోపాటు మీకు 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, లో డివిజన్ క్లర్క్కి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ హిందీ టైపిస్ట్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా పర్లేదు, దాంతోపాటు మీకు హిందీ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు స్టోర్ కీపర్ అండి. ఈ స్టోర్ కీపర్ చూసుకుంటే మీకు దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అడిషనల్గా మీకు ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదు అనమాట. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, అది మ్యాండేటరీ ఏం కాదు, లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకోటి డ్రైవర్ అండి. ఈ డ్రైవర్ పొజిషన్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి మీకు హెవీ వెహికల్ అలాగే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ డ్రైవర్ పొజిషన్కి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్, హెవీ వెహికల్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక పొజిషన్ అండి కుక్ అండి, ఆర్డినరీ గ్రేడ్ అనమాట. కుక్ కేటగిరీ చూసుకుంటే మీకు 10th క్లాస్ పాస్ అయ్యి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పెయింటర్ అండి, స్కిల్డ్ వర్కర్ అనమాట. పెయింటర్ అనేది దీనికి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ రెస్పెక్టివ్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. లేదనుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ ట్రేడ్లో రిటైర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ కార్పెంటర్ అండి. దీనికి కూడా సేమ్, ఈ కార్పెంటర్ పొజిషన్ కూడా మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటి హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి, హెచ్కేఎస్. దీనికి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అంతకంటే అడిషనల్గా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇంకోటి లాండ్రీ మ్యాన్ కూడా మీకు
10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే మెస్ స్టాఫ్ దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగాడు 1 year, అది మ్యాండేటరీ ఏం కాదనమాట. అండ్ అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, మెట్రికులేషన్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే వల్కనైజర్ దీనికి చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి, మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నాడు. దీనికి కూడా సేమ్ మెట్రికులేషన్ పాస్ అయితే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నింటిలో కూడా స్క్రూటినీ చేసి దాని నుంచి కొంతమందికి హాల్ టికెట్ పంపిస్తాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అండ్ దాంతోపాటు మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కొన్ని పొజిషన్స్కి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మీకు సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు కదా. ఫర్ ది పోస్ట్ ఆఫ్ LDC హిందీ టైపిస్ట్ చూసుకుంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఈ 2 కేటగిరీ పొజిషన్కి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండే సిలబస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫర్ MTS, HKS, అలాగే లాండ్రీ మ్యాన్, మెస్ స్టాఫ్, అలాగే వల్కనైజర్, వీటికి చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, వీటిపైన మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మిగిలిన అన్ని పోస్టులకి కూడా మీకు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అలాగే ట్రేడు, అలాగే పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. అండ్ అలాగే మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అదర్ దెన్ దట్ ఏ లాంగ్వేజ్లో కూడా ఉండదు, అంటే తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. అండ్ కొన్ని పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఏ పోస్టులకి రిక్వైర్మెంట్ ఉంటే వాటికి స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అనేది పెడతాడనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్లోనే మీకు వెయిటేజ్ అంతా 100% ఉంటుంది. అండ్ మీకు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 30 days లోపు అప్లై చేయాలి. అంటే అక్కడికి 30 days లోపు రీచ్ అవ్వాలన్నమాట. ఏదైతే మన అడ్రస్ చెప్పుకున్నామో 4 అడ్రస్లు, ఆ అడ్రస్లకి మీరు 30 days లోపు అక్కడికి రీచ్ అయ్యేటట్టు మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశాడు, అప్లికేషన్ ఫామ్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అన్నాడు. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ప్రింట్ తీసారో దానిపైన మీకు ఫోటో అతికించడానికి ఒక ప్లేస్ ఉంటుంది, దానిపైన ఫోటో అతికించి క్రాస్గా సైన్ చేయాలి. ఓకేనా. దాంతోపాటు మీకు అటాచ్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అలాగే కేటగిరీ సర్టిఫికెట్, అండ్ దాంతోపాటు మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్ని కూడా అటాచ్ చేసి, దాంతోపాటు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ 10 rupees, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 10 rupees స్టాంప్ అంటించాలి. ఓకేనా. అది కూడా అటాచ్మెంట్స్తో పాటు అటాచ్ చేయాలి. అండ్ మీకు ఏదైతే ఎన్వలప్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని పెడతారో దానిపైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, అండ్ అలానే కేటగిరీ, ఏ కేటగిరీ మీరు ఆ కేటగిరీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు కూడా అటాచ్ చేయాలి. ఓకేనా. అటాచ్ చేసి అక్కడ మీరు ఏదైతే యూనిట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనిట్ అడ్రస్ రాసి మీరు పంపించాలన్నమాట. ఓకేనా. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ద సెంటర్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు తర్వాత ఇంటిమేషన్ అనేది వస్తుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళి రావడానికి మీకు TA, DA ఏం ప్రొవైడ్ చేయరు, మీరు మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీతోనే మీకు ఈ జాబ్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్ని పోస్టులకి కూడా సైమల్టేనియస్గా ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎలిజిబిలిటీ ఉంది కదా అని 2-3 పోస్టులకి అప్లై చేస్తే రెండింటికి ఒకే రోజు ఎగ్జామ్ ఒకే టైంలో జరిగితే ఏదో ఒక పోస్ట్ మాత్రం మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్డ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. అండ్ అలానే ఏ యూనిట్ ఆ యూనిట్ నేమ్ కూడా ఇక్కడ రాయాలి. ఓకేనా. అండ్ అలానే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ నేమ్ ఇక్కడ మళ్ళీ రాస్తారు. అలాగే మీ నేమ్ రాయాలి, ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ అలానే లాస్ట్ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అది కూడా రాయాలి. అండ్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ మీకు ఫోటో అతికించి క్రాస్గా సైన్ చేయాలి. అండ్ అలానే ఇక్కడ మీ అడ్రస్ రాయాలి, మీ కరెస్పాండెన్స్ అడ్రస్, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్డ్గా రాయాలి విత్ పిన్ కోడ్ నెంబరు అన్నీ రాసి, అండ్ అలానే మీ కేటగిరీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి రాయొచ్చు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీకు కేటగిరీ కూడా ఇక్కడ మెన్షన్ చేయమన్నాడు, కేటగిరీ. అండ్ అలానే టెక్నికల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు. అండ్ డొమిసైల్, మీ డొమిసైల్ ఏదైతే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అది ఇక్కడ మెన్షన్ చేసి డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి.
దానిపైన సెల్ఫ్ అటాస్టేషన్ కూడా ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వెదర్ రిజిస్టర్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఉంటే ఎస్ అని, లేదనుకుంటే నో అని టిక్ చేయాలి ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డిక్లరేషన్ అండి. ఇక్కడ డేటు అలాగే మీ సిగ్నేచరు ఇక్కడ చేసి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అటాచ్మెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి అక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ఇంకా కూడా ఉందండి, ఇదంతా కూడా అఫీషియల్ రికార్డ్ అనమాట. అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఇక్కడ కూడా మీరు ఫోటో అనేది పేస్ట్ చేయాలి, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. పోస్ట్ నేము అలాగే మీ నేము, ఫాదర్ నేము ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అలాగే మీ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ సైన్ ఏం అవసరం లేదండి. అండ్ రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేసి మీకు ఇదంతా కూడా మీరు పంపిస్తారనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.